భస్మాసుర భస్మీపటలం 2099వ సంవత్సరం. కథ రచన నల్లబాటి రాఘవేంద్రరావు. కథాపఠనం మలవరపు సీతారాం కుమార్. అది 2019వ సంవత్సరం. సిటీలోని పెద్ద హాస్పిటల్లో ఓ తల్లి కడుపున పుట్టాడు ఒక అబ్బాయి. ఆ అబ్బాయికి అదృష్టరావు అని పేరు పెట్టారు. విద్యలన్నీ నేర్చుకుంటూ పెరిగి పెద్దవాడయ్యాడు అదృష్టరావు. అలా 2019 నుండి 2059వ సంవత్సరం వచ్చేసింది. అంటే 40 సంవత్సరాల వయసులో 2059వ సంవత్సరంలో రాజ్యలక్ష్మి అనే ఆమెతో పెళ్ళయింది అదృష్టరావుకి. 2059వ సంవత్సరంలో పెళ్ళైన మరు సంవత్సరమే వాళ్లకు అబ్బాయి పుట్టాడు. ఒకరోజు ఇలా అన్నాడు అదృష్టరావు భార్యతో, రాజ్యం, అబ్బాయికి పేరేం పెడదాం? నువ్వు చెప్పే ముందు నా ఉద్దేశం ఏమిటంటే, వీడు పెరిగి పెద్దవాడయ్యేసరికి వీడికి 40 ఏళ్ల వయసు వచ్చేసరికి, అంటే ఇది 2059వ సంవత్సరం కదా, 2099వ సంవత్సరం వచ్చేసరికి అప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉండాలి పేరు అంటూ అడిగాడు. అదేదో మీరే చెప్పండి అంది రాజ్యలక్ష్మి. వీడికి భస్మాసుర అని పెడదాం చెప్పాడు అదృష్టరావు. బాగుంది, కానీ మనం కూడా ఈ పాత చింతకాయ పచ్చడి పేర్లు పక్కన పడేసి మన పేర్లు కూడా మార్చుకుంటే బాగుంటుంది కదా, సూచన చేసింది రాజ్యలక్ష్మి. అదెంతసేపు, నేను కూడా నువ్వు అనుకున్నట్లే మార్చేసుకుందాం అనుకుంటున్నాను. ఇక నుంచి నా పేరు అదృష్టరావు కాదు, భయంకర సర్పద్రష్ట. నీ పేరు రాజ్యలక్ష్మి కాదు, బ్రహ్మ రాక్షసి. ఎలా ఉందో చెప్పు? మీరు పేర్లు పెట్టడం, దానికి నేను పేరు పెట్టడమా? సూపర్, భయంకర సర్పద్రష్ట గారు. అలా 2060వ సంవత్సరంలో పుట్టిన ఆ బిడ్డ భస్మాసుర దంపతుల పెంపకంలో విద్యలన్నీ నేర్చుకుంటూ అలా పెరిగి పెద్దవాడయ్యాడు. అతని వయస్సు ఇప్పుడు 40 సంవత్సరాలు. అంటే ఇప్పుడు 2099వ సంవత్సరం ప్రారంభమైందన్నమాట. ప్రస్తుతం ప్రపంచం 2099 సంవత్సరంలో ఉంది. మనం 2099వ సంవత్సరంలోకి వెళ్ళిపోయాం. డాడ్, నేను చంద్రమండలం వెళ్తున్నా, తండ్రి దగ్గరికి వచ్చి అన్నాడు భస్మాసుర. వెల్, ఎప్పుడు ప్రయాణం? అన్నీ కుదిరాయా? అడిగాడు తండ్రి భయంకర సర్పద్రష్ట. అక్కడ ఎయిర్ టెక్నాలజీ కోర్సు 30 రోజులు ఉంటుంది డాడ్. అది చేసి వస్తే 1 సంవత్సరంలో హైదరాబాద్ మొత్తం కొనేయచ్చు. వెరీ గుడ్, నువ్వు ఇంత ప్రయోజకుడు అవుతావని నేను ఊహించలేదు. గో హెడ్. అలా ఒక ప్రత్యేకమైన కోర్సు నేర్చుకోవడం కోసం చంద్రమండలం బయలుదేరి వెళ్ళాడు భస్మాసుర. అక్కడ ఉన్న సాధారణ కోర్సుల విషయాలు తెలుసుకున్నాక అతని మనసుకు ఇంకా ఏదో సాధించాలి అనిపించింది. వెంటనే ఐడియా కార్నర్ సిస్టమ్ టచ్ చేశాడు. అది స్పేస్ సమాచారాన్ని పూర్తిగా ఇచ్చింది. ఎగురుతూ గంతులేసినట్లు అయిపోయాడు భస్మాసుర. వెంటనే తండ్రికి ఎయిర్ విండ్ సౌండ్ మెసేజ్ పెట్టాడు. భస్మాసుర, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది? చంద్రమండలం ఎలా ఉంది? అక్కడ స్పెషలైజేషన్ కోర్సులు ఎలా ఉన్నాయి? ఆతృతగా అడిగాడు తండ్రి భయంకర సర్పద్రష్ట. నీ కొడుకంటే ఏంటనుకున్నావు డాడ్? సాధించాను. నీకు పేరు తేవడమే నా లక్ష్యం. అయితే ఇక్కడ చంద్రమండలంలో కోర్సులు సాదాగానే ఉన్నాయి డాడ్, నాకు నచ్చలేదు. కానీ స్పేస్లో, అంటే రోదసీలో బ్రహ్మాండమైన ఇన్ఫర్మేషన్ దొరికింది డాడ్. ఫ్యాంటాస్టిక్. అవును, స్పేస్లో మనుషులు ఉండడానికి అవకాశం లేదట, భయంకరమైన చీకటిగా ఉంటుందట. కొంచెం వివరంగా చెప్పు. అవన్నీ 2024వ సంవత్సరం నాటి పాత చింతకాయ పచ్చడి రోజులు డాడ్. అప్పటి నుండి ఇప్పటి వరకు 75 సంవత్సరాలు గడిచింది కదా. మనం ఇప్పుడు 2099లో ఉన్నాం కదా డాడ్. సిస్టంలన్నీ మారిపోయాయి. ప్రపంచం మొత్తం మెడికల్గా కూడా సూపర్ అభివృద్ధి చెందింది. ఒక టాబ్లెట్ వేసుకుంటే చాలు, చీకటంతా పోయి వెలుతురుగా కనిపిస్తుంది. మరో పిడి వేసుకుంటే చాలు, సెకండ్లో అమెరికాలో ఉంటాం. సిరప్ తాగితే చాలు, 10 సంవత్సరాల దాకా భోజనం చేయనక్కర్లేదు.
అది కదా మనం జీవిస్తున్న ఈ 2099వ సంవత్సరం ప్రత్యేకత. అసలు విషయం విను డాడ్. స్పేస్లో 3 పాజిటివ్ 3 నెగటివ్ కోర్సులు ఉన్నాయి డాడ్. పాజిటివ్ కోర్సుల విషయానికి వస్తే, 1 నీతి న్యాయం, 2వ కోర్సు మంచి మానవత్వం, 3వ కోర్సు కృషి పట్టుదల. చిత్రం ఏమిటంటే డాడ్, ఈ 3 కోర్సుల దగ్గర ఒక్క స్టూడెంటు లేడు. ఇకపోతే సెకండ్ వింగ్ ఏమిటంటే నెగటివ్ కోర్సులు. అవి కూడా 3 కోర్సులే ఉన్నాయి. మొదటిది పగ ప్రతీకారం, రెండవది కుళ్ళు కుట్ర, మూడవది మోసం మాయ. ఈ 3 కోర్సుల దగ్గర జనమే జనం. అడ్మిషన్ మాట ఎలా ఉన్నా కొట్టుకు చచ్చిపోతున్నారనుకో. మొత్తానికి ఇక్కడ అందరూ మన తెలుగు రాష్ట్రాల వాళ్ళే. ఈ 3 నాకు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియక నీకు మెసేజ్ చేశాను డాడ్. వెల్ మై డియర్ బాయ్, మన తెలుగు వాళ్ళ గొప్పదనం తెలియంది ఏముందిరా? అన్ని రంగాల్లో మనమే కదా ఫస్ట్. సరే, నువ్వు 3వ కోర్సు, అదే మోసం మాయా కోర్సు సెలెక్ట్ చేసుకో. ఎప్పటికైనా ఉపయోగించేది అదే. నువ్వు 1 సంవత్సరంలో కాదు, 1 నెలలో హైదరాబాద్ కొనేయగలవు. ఏ కాలానికైనా మన మానవులకు బాగా ఉపయోగించేది ఆ కోర్సు మాత్రమే. పుట్టుకతోనే ఆ కోర్సు కొంతమందికి అలవాటు అవుతుంది, కానీ ఇలా అంతరిక్షంలో స్పెషలైజేషన్ చేసి రావడం వల్ల నీకే కాదు, నాకు కూడా బోల్డ్ అంత పేరు, పాపులారిటీ. ఇప్పుడు కావాల్సింది అదే. ఓకే, వెల్ డన్ మై డియర్ సన్. ఎయిర్ విండ్ సౌండ్ సిస్టమ్ కట్ చేశాడు భయంకర సర్పద్రష్ట. అంతరిక్షంలో 5 రోజుల కోర్సు ముగించుకొని ఇంటికి వచ్చాడు భస్మాసుర ఆ 2099వ సంవత్సరంలో. డాడ్, అక్కడ ISI అని ఉంది. అది మన భూతలంలో చాలా దేశాలు కలిసి ఏర్పాటు చేసిన స్పేస్ టెక్నాలజీకి సంబంధించిన సంస్థ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అన్నమాట. మన భూమికి 400 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి ఎవరికీ తెలియని ఒక గాఢాంధకారమైన స్పేస్ సీక్రెట్ ప్లేస్లో నేను వెళ్ళిన స్పెషలైజేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు. దీన్ని ఎవరు ఏర్పాటు చేశారో కూడా తెలీదు. అక్కడ మనుషులు ఎవరో కనిపించరు, కానీ ఈ కోర్సులు నడుస్తూ ఉంటాయి. నేను నువ్వు చెప్పిన మోసం మాయ కోర్సులోనే జాయిన్ అయ్యాను డాడ్. నన్ను కన్న తల్లిదండ్రులుగా అమ్మా నాన్నలను ముందుగా గౌరవించాలి కదా డాడ్. అది 5 రోజుల కోర్సు పూర్తయింది, కానీ నా మనసులో ఒక ఆలోచన తొలిచి పడేస్తోంది. చిన్న సందేహం డాడ్. పూర్తయిన ఆ కోర్సు ఎవరి మీదైనా ప్రయోగిస్తే ఎలా పనిచేస్తుందో అన్నది ప్రయోగంగా చేసి చూడాలి కదా. ఇతరుల మీద ఎందుకు, మన ఇంట్లో ఉన్న మీ ఇద్దరి మీద, అంటే అమ్మా నాన్నల మీద ప్రయోగిద్దామని ఉంది. మత్తుగా జోగుతూ తూలుతూ అన్నాడు భస్మాసుర. నేను ఊహించాను మై డియర్ సన్, ప్రొసీడ్ అన్నాడు అతని తండ్రి భయంకర సర్పద్రష్ట ఏమాత్రం కంగారు పడకుండా. భస్మాసుర వెంటనే తల్లిదండ్రుల్ని చీకటి గదిలో బంధించి అన్న వస్త్రాలు ఇవ్వకుండా రాక్షస కృత్యాలు చేస్తూ వేధించాడు 4 రోజులు. కొన్ని కాగితాలు తెచ్చి పూర్తి ఆస్తులు తన పేరు మీద బదిలీ అయ్యేటట్లు ఇద్దరిని సంతకాలు పెట్టమన్నాడు. ఈ మాత్రం దానికి అంతరిక్షంలో కోర్సు ఎందుకురా? 75 సంవత్సరాలుగా మన భూలోకంలోనే ఇందులో చాలామంది ఆరితేరి విజయం సాధించారు కదా. వికటంగా నవ్వుతూ అన్నాడు తండ్రి భయంకర సర్పద్రష్ట. అంతరిక్షంలో నేర్చుకుని వచ్చిన మోసం మాయ స్పేస్ స్పెషలైజేషన్ కోర్స్ అంటే నాకు ప్రత్యేకత ఉంటుంది సమాజంలో. నేను బంగారు కొమ్ములు తయారు చేయించి నెత్తి మీద పెట్టుకొని మరీ తిరిగే అర్హత సాధించానన్నమాట అంటూ భస్మాసుర తన తల్లిదండ్రులు ఇద్దరు సంతకాలు పెట్టిన కాగితాలు తీసుకొని వాళ్లను బయటకు గంటేశాడు ఆ పట్ట పగలు. 2099వ సంవత్సరం సెప్టెంబర్ నెలలో వేలాది మంది జనం చూస్తూ ఉండగా అని ఎవరూ పట్టించుకోవడం లేదు. సరదాగా సంతోషంగా ఆనందంగా డబుల్ గెవా కలర్ సినిమా చూస్తున్నట్టుగా మహదానందంగా వెళ్ళిపోతున్నారు. 2 నెలలు గడిచాయి. భస్మాసుర తన మోసం మాయా ఉపాయాలతో ఈ మధ్యకాలంలో ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పర్వతాల ఉపరితలాలు కొనేశాడు. కొన్ని దీవులు కూడా తన సొంతం చేసుకున్నాడు. తన ఛాంబర్లో కూర్చొని
5xx బాటిల్ క్రిందకు దింపకుండా తాగుతున్న భస్మాసుర తనకు ఎయిర్ విండ్ సౌండ్ రావడంతో ఆన్ చేశాడు. అటు నుండి అతని డీరెస్ట్ ఫ్రెండ్ నరకాసురాది ఆ కంఠం. హలో మై డియర్ భస్మాసుర, నేన్రా నీ డీరెస్ట్ ఫ్రెండ్ నరకాసురుణ్ణి. బాగున్నావా అని అడగటం లేదు, ఎందుకంటే నీ బాగోలన్నీ నేను ఎంక్వైరీ చేస్తున్నాను ఎప్పటికప్పుడు. విషయం ఏమిటంటే, హైదరాబాద్లో చిత్ర విచిత్ర మాయా అపార్ట్మెంట్స్ మీద నీ దృష్టి ఎందుకు పడలేదు? 1000 అపార్ట్మెంట్ల సముదాయం అది. ఆ అపార్ట్మెంట్స్ మొత్తం నీ సొంతం కావాలి. పైగా ఆ ప్రదేశంలో భూమిలో విలువైన ఖనిజాలు ఉన్న అవకాశం ఉందట. మాయోపాయమై చేస్తావో మంత్రోపాయమై చేస్తావో నాకు అనవసరం. డీల్ ఓకే అయినట్టు నీ నుండి నాకు ఎయిర్ విండ్ సౌండ్ మెసేజ్ రావాలి, ఓకేనా? అంటూ భస్మాసుర ప్రాణమిత్రుడు నరకాసుర తన ఎయిర్ విండ్ సౌండ్ సిస్టమ్ కట్ చేశాడు. నిజమే, తన ప్రాణ స్నేహితుడు చెప్పినట్టు ఆ అపార్ట్మెంట్ సముదాయం మొత్తం తన సొంతం కావాలి. అప్పుడే ఈ 2099వ సంవత్సరంలో ప్రపంచంలో తనకు గుర్తింపు అనుకుంటూ పావులు కదపడం మొదలుపెట్టాడు భస్మాసుర. మాయా మోసం చేసి ఆ అపార్ట్మెంట్స్ మొత్తం పైసా చెల్లించకుండా కొట్టేయాలనేది అతని ప్లాన్. అంతే, 50 కోట్ల విలువైన తన లగ్జరీ కారు మీద అపార్ట్మెంట్స్ ముందు ఆగాడు. అక్కడ రాసి ఉన్న నోటీస్ బోర్డు మీద పడింది అతని దృష్టి. ఇది చిత్ర విచిత్ర మాయా మైసభ లాంటి అపార్ట్మెంట్స్. మీరు లోపలికి ప్రవేశించి ఒక ఫ్లాట్ బుక్ చేసుకోవాలంటే ముందుగా ఎడం పక్కన కనిపిస్తున్న రౌండ్ గ్లోబ్లోకి వెళ్ళి 3 బటన్స్ నొక్కండి. అది ఆగే వరకు మళ్ళీ బటన్స్ ఆపరేట్ చేయకండి. అలా అయితేనే మీరు మేనేజర్ని చేరగలుగుతారు. ఈ పద్ధతి తాము ఫ్లాట్ కొనుక్కొని సొంతం చేసుకోవాలనుకునే వారికి పరీక్ష లాంటిదన్నమాట. అలా గెలిచిన వారే ఈ అపార్ట్మెంట్లో బ్రతికి బట్ట కట్టగలుగుతారు. రాంగ్ బటన్ ఆపరేట్ చేస్తే ప్రాణాంతకం కావచ్చు, దానికి మా బాధ్యత లేదు. అంత అద్భుతం అన్నమాట ఈ కాన్సెప్ట్. ఇదే ఈ చిత్ర విచిత్ర మాయా మైసభ లాంటి అపార్ట్మెంట్ ప్రత్యేకత. అందుకోసమే ప్రపంచ దేశాల్లో అగ్ర నాయకులు కూడా ఎగబడుతున్నారు. అలా ఎంట్రన్స్లో గోల్డెన్ లెటర్స్లో రాసి ఉన్న ఆ నోటీస్ బోర్డు చదివి అపార్ట్మెంట్ గేటు దాటి లోపలికి వెళ్ళి రౌండ్ గ్లోబ్లోకి ప్రవేశించాడు భస్మాసుర. ఏమవుతుందిరే, ఇదంతా ఫోకస్ మ్యాజిక్, ఉత్తి బోగస్. అంతరిక్షంలో మోసం మాయ స్పెషలైజేషన్ కోర్స్ చేసి వచ్చిన నా ముందు ఈ ట్రిక్స్ కుదరవు అన్న అహంకారంతో అందులోని 3 బటన్స్ ఆపరేట్ చేశాడు భస్మాసుర. దాని రిజల్ట్ పూర్తిగా చూడకుండానే మళ్ళీ రాంగ్ బటన్ ఆపరేట్ చేశాడు. అంతే, రాంగ్ ఆపరేషన్తో ఒక స్పార్క్ వచ్చి భస్మాసుర భస్మమైపోయాడు. ఆ రౌండ్ గ్లోబ్లో మాడి మసైపోయి బూడిదైపోయాడు. ఆ రౌండ్ గ్లోబ్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ సిస్టంతో ఆ బూడిద కూడా కనిపించకుండా మాయమైపోయింది. చిత్ర విచిత్ర మాయా అపార్ట్మెంట్స్ మేనేజర్ 99వ ఫ్లోర్లో తన ఛాంబర్లో నీడిల్ డ్రైవ్ ఓపెన్ చేసి పర్సనల్ బ్లాగ్లో డైలీ మెసేజ్ రికార్డ్ చేసుకుంటున్నాడు. ఆ రికార్డు సారాంశం ఈ విధంగా ఉంది. ఇది 2024 కాదు, 2099. ఇక్కడ కొడుకులు తల్లిదండ్రుల్ని బాధించడం అన్న సమస్య లేదు. వృద్ధాప్యాన్ని జయించి మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాక ఎవరూ వృత్తులు కారు. మృత సంజీవని ఇంజెక్షన్ మార్కెట్లోకి వచ్చాక ఈ 2099వ సంవత్సరం ఆరోగ్య సమస్యలు కూడా ఏ ఒక్కరికి లేవు. మోసం మాయతో కొడుకులు హింసిస్తారని ముందుగానే తల్లిదండ్రులు రకరకాల విధానాల్లో ఎవరికి వారే జాగ్రత్త పడడం మొదలుపెట్టేశారు. తల్లిదండ్రులే కొడుకుల్ని మట్టి కరిపిస్తున్నారు, 3 చెరువుల నీళ్లు తాగిస్తున్నారు. ఈ 2099వ సంవత్సరంలో ఇది హర్షించదగిన విషయం అంటూ మేధావులు సైతం సంతోషిస్తున్నారు. ఈ మార్పు అనివార్యం, ఇది మంచి పరిణామం. అది చిత్ర విచిత్ర మాయా అపార్ట్మెంట్స్ మేనేజర్ చేస్తున్న రికార్డు సారాంశం. అంతేకాదు, ఇంకా ఈ కింది విధంగా రికార్డ్ చేయడం కూడా మొదలుపెట్టాడు అతను. అలాగే నేను కూడా నా జాగ్రత్తలో నేనున్నాను, జాగ్రత్త పడ్డాను. సరిగ్గా 2 నెలల క్రితం నా కొడుకు నా ఆస్తి మొత్తం లాగేసుకొని నన్ను, నా భార్య బ్రహ్మరాక్షసిని భయంకరంగా పట్టపగలే బయట గట్టేశాక బినామీల దగ్గర నేను జాగ్రత్త పెట్టుకున్న ఆస్తులతో మళ్ళీ 100 కోటీశ్వరుణ్ణి అయిపోయాను. ఈరోజు నా చిత్ర విచిత్ర మాయా అపార్ట్మెంట్స్ ప్రవేశిస్తూ ఎంట్రన్స్లోని అత్యాశకు పోయి రాంగ్ బటన్ ఆపరేట్ చేసి మసైపోయినవాడు
నా కన్న కొడుకు భస్మాసుర. అయినా ఐ డోంట్ కేర్. ఈ దశకంలో రక్త సంబంధం, తల కొరివి, ఈ పదాలన్నీ ఉత్తుత్తి ట్రాష్. ఇదంతా జాంతానై, అదంతా ఒక బూటకం, అదంతా ఒక మాయ. అలా తన పర్సనల్ బ్లాగ్లో డైరీ మెసేజ్ రికార్డ్ చేసుకున్నాక నీడిల్ డ్రైవ్ క్లోజ్ చేసి సీక్రెట్ పాయింట్లో భద్రపరిచాడు భయంకర సర్పదష్ట అలియాస్ అదృష్టరావు. 2060 సంవత్సరంలో ఒక మగబిడ్డను కన్న తండ్రి 2099 సంవత్సరం వచ్చాక కూడా ఆ మగబిడ్డ వల్ల ఏమాత్రం భయపడలేదు. కొడుకు వల్ల అన్యాయం కాలేదు, అవస్థల పాలు కాలేదు, ఆఖరికి అలమటించే సమస్యకు లోను కాలేదు. అతనే ది సూపర్ గ్రేట్ చిత్ర విచిత్ర మాయా అపార్ట్మెంట్స్ మేనేజర్ ఆఫ్ భయంకర సర్పద్రష్ట అలియాస్ అదృష్టరావు. అది 2099 సంవత్సరం. మరి సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ.